రెండవ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. ఎవరైనా మైక్లో చదివిన సహాయం చేయనా? దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడును గాక. చూడండి, ఇక్కడ దావీదును దేవుడు ప్రేమించి దావీదును దేవుడు ఎంతగానో హెచ్చించడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మందిరమును కూడా కట్టడానికి దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు. నిజమే, దేవుడు నిజంగా ప్రేమించి దావీదు తను ఎన్నడూ ఊహించలేదు. కానీ దావీదు తన జీవితంలో ఎంత కృతజ్ఞత అంటే 18వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. నిజమే, దేవుడు నిజంగా ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకొని ఆయన కొరకు సాక్షిగా మన కుటుంబాలు ఉండాలని దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క ప్రేమలో, ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలుగా మనం అందరము కూడా ఎంతో కాలం నుంచి వాక్యం వింటున్నాము, క్రమంగా దేవుని ఆలయానికి వస్తాము, అలాగే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ దేవుడు ఆశించేది ఎలా ఉంటుందంటే మన కుటుంబాలుగా దేవుని వెంబడించాలని, మన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. అలాగే మరి అనేక కుటుంబాల్లో కూడా ఎవరిని అడిగినా మా కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశ ఎవరికైనా ఉంటుంది. మరి కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, దేవుడిచ్చే ఆ నిత్య రాజ్యములో అందరూ యుగయుగాలు ఉండాలన్నా, మనం ఈ లోకంలో ఉండగానే మనం చేయవలసింది తెలుసా? మన కుటుంబాన్ని రక్షణ మార్గములో, మరి పూర్వము నోవాహు తన ఇంటి వారి కొరకు రక్షణ ఓడను సిద్ధపరచుకున్నట్లుగా మన ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందటానికి, మన ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క చిత్తం. నిజమే, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఆశించిన మెట్లు మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో మన కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు కూడా దేవుని తెలుసుకుంటానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నిజమే, అలాంటి కుటుంబాల్లో నిత్యము భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం అని ఒక కుటుంబాన్ని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడబోతున్నాడు. రండి, వాక్య భాగాలకు మనం వెళదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినావు. ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనుని పిలిపించుము. చాలు తల్లి, ఇక్కడ మన వాక్య భాగంలో మనం చూస్తే ఇటలీ పటాలములో శతాధిపతి అని కొర్నేలి అని భక్తిపరుడు అంట కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ శతాధిపతి అంటే మనకు తెలుసు, అతని కింద 100 మంది ఉంటారని అర్థం. ఇంత పెద్ద అధికారి ఉండి తను ఎలా ఉన్నాడు తెలుసా? తన ఇంటి వారందరితో కూడా చూసారా భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవాడు. ఎంత మంచి గుణాలు తెలుసా? సామాన్యంగా మనం అలాంటి పోలీసు అధికారులని చాలా కొద్ది మందిని చూస్తాం. సామాన్యంగా పోలీసు యొక్క వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా అది ఎప్పుడు 1 వే ట్రాఫిక్. ఎవరిని విడిచిపెట్టరు, కేసు పెట్టినోడిని పట్టుకుంటారు, అటే పోని పట్టుకుంటారు, ఇద్దరి దగ్గర లాగుతారు. అంటే
వాళ్ళ యొక్క అక్కడికి వెళ్ళినోడు కొన్నిసార్లు విసిగిపోయి అసలు వీళ్ళ దగ్గరికి వెళ్ళే కన్నా మనమే రాజీ చేసుకుంటే పోద్దేమన్నట్టుగా ఈ రోజున కోర్టు వ్యవస్థలు అలాగే ఉంటాయి, పోలీసు వ్యవస్థలు కూడా అలాగే మనం చూస్తూ ఉంటాం. అంటే చూడండి, ఒక ఉన్నతమైన అధికారి స్థానంలో ఉండి తను ఎలా ఉండేవాడు తెలుసా? తను మాత్రమే భయభక్తులు కలిగి ఉండటం కాదు, కానీ తన ఇంటి వారందరితో కూడా. ఇది చాలా గొప్ప సంగతి, ఇది చాలా గొప్ప సంగతి, నిజమే. ఎందుకంటే సామాన్యంగా ఒక తండ్రి కనుక బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, పిల్లల మాట వింటారా? కొన్నిసార్లు తండ్రి బాగా ఉద్యోగస్తుడు, మంచి బాగా డబ్బు ఉంది, మంచి హోదాలో ఉన్న తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూసినా ఫోన్లోనూ ఆర్డర్ పెట్టుకుంటూనే ఉంటారు కొన్నిసార్లు. అంటే కుటుంబాల్లో కొన్నిసార్లు ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబాల్లో ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే లావిష్గా బ్రతకాలా, నేను బాగా అందరికన్నా ఉన్నతమైన స్థితిలో మేము ఉన్నామని కనబరుచుకోవాలని మనసు అనేది ఎంత కాదనుకున్నా లోపల నుంచి అది ఏం చేస్తూ ఉంటుంది, బయటకు వస్తూనే ఉంటుంది. తను చూపించుకోవాలని, హెచ్చించుకోవాలనే మనసు, మేము హైలో ఉన్నామని చూపించుకునే మనసు, ఈ మనసు అనేది మానవరీత్యా అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభు యొక్క మనసు ఎవరైతే కలిగి ఉంటారో, ఆ మనసు ఎప్పుడైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు హెచ్చాలా, నేను తగ్గాల, నేను కాదు కనపడేది, నాలో ఉన్న ప్రభు కనపడాలనే మనసు యేసయ్య ఉన్న కుటుంబంలో అది ఎప్పుడు తప్పకుండా కనపడుతుంది. దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించినా, దావీదు అనేక సందర్భాలు అంటాడు, అయ్యా గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను లేవనెత్తయ్యా, ఇంతగా హెచ్చించుటకు అసలు నా కుటుంబం ఏ పాడిది, నేనెంతటి వాడును అంటే దానిలో ఏం కనపడుతుంది తెలుసా? ఏం కనపడుతుంది? కృతజ్ఞత కనపడుతుంది మనకి. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించినప్పుడు ఆ వ్యక్తిలో ఎంతగా హెచ్చించినా, అర్థమైందా? మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను ఎంతగా దీవించినా, అబ్రహాం వల్ల దీవించినా, మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్తము చేయటానికి, దేవుని మాటకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు ఎప్పుడు పైవారుగా ఉంటారు కానీ కిందవారుగా ఉంటారు. మాట ఇచ్చాడు దేవుడు, కానీ మనం ఏం చేయాలా? హెచ్చు వాటి యందు మనసు ఉంచొద్దు. దేవుడు తగిన సమయంలో మనం హెచ్చిస్తాడు. ఆయన టైంలో ఆయన తప్పకుండా మనం లేవనెత్తాడు. మన తొందరపడి అప్పులు తీసేసి ఏదేదో చేసేద్దాం ఉన్నది కూడా మనకు ఊడిపోదాం ఉంటుంది మనకి. కానీ మనం ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకోవాలి. దావీదు నిజంగా దేవుడు ఎప్పుడో అభిషేకించాడు. చిన్న వయసులో ఉండగానే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అతను అభిషేకించాడు. వెంటనే ఏమన్నా ఆయన రాజుపీఠం ఎక్కేసాడా? తగిన సమయం వచ్చే వరకు అతను కనిపెట్టుకున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యోసేపుని బాల్య దినమందే దేవుడు దర్శించాడు. నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ అన్నదమ్ములందరూ పోషిస్తావని బాల్య దినమందే దేవుడు అతను దర్శనం చూపించాడు. మరి వెంటనే జరిగిందా? జరగలా. దేవుడు తగిన సమయంలో అతను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, అయ్యా నువ్వు నాతో ఉన్నానన్నావు కదా, నన్ను నడిపిస్తున్నావు కదా, నాకు ఎందుకు ఈ బాధలు, నాకు ఎందుకు కష్టాలు అనుకోవచ్చు. దేవుడు ప్రేమించే కొన్నిసార్లు శ్రమలని పుట్టంగుండా మళ్ళీ దేవుడు తీసుకువెళుతూ ఉంటాడు. అనేక శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపించేది ఎందుకో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో మనమందరం వెళ్ళాలంటే కొన్ని శ్రమల గుండా దేవుడు మనం అందరం కూడా తీసుకెళ్లాల్సిందే. అందుకని ఇరుకు మార్గం అంటారు దాన్ని. ఏ మార్గం అంటారు దాన్ని? ఇరుకు మార్గం అంటారు. అంటే ప్రభువును నువ్వు వెంబడించేటప్పుడు నీ జీవితం ఏదో సాఫీగా వెళ్ళిపోదు. సిలువ లేకుండా క్రైస్తవం అనేది ఎలాగో లేదో, ప్రభువుని ఎరిగిన బిడ్డలందరికీ కూడా శ్రమల గుండా వెళ్ళాల్సిందే. చాలామంది అనుకోవచ్చు, మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, మా కష్టాలు రావు అనుకోవద్దు, అది అబద్ధం. దేవుడిని ప్రేమించిన వారిని ఎప్పుడు కూడా దేవుడు ఆయన స్వరూపంలో మార్చుకునేటప్పుడు ఆయన శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవుని కుమారుడై ఉండి ఆయన మనకి ఈ లోకంలో శ్రమలో అనేకంగా ఆయన మీద వచ్చిన, అనేక కష్టాలు వచ్చిన, ఎన్నో ఇబ్బందులు వచ్చిన, ఆయన ఎప్పుడు కూడా నాకు ఎందుకు ఈ శ్రమలు అని ఎప్పుడు అనుకోలేదు. తండ్రి చిత్తం చేయటానికే వచ్చాడు. మరి మనం ఎవరి చిత్తం చేయటానికి వచ్చాము? మన ఇష్టానుసారం మనం బ్రతకటానికి కాదు కదా. దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు? దేవుని కొరకు మనము మన కుటుంబాలు కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని,
ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న అధికారి తన కుటుంబముతో కలిసి ఎలా ఉండదు తెలుసా, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవాడు. ధర్మం చేయటం మాత్రమే కాదు కానీ ఏం చేసేవాడండి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు అంటాడు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఆ ప్రార్థనా జీవితం అని మనం పోగొట్టుకోకూడదు. నిజమే, ప్రభువారు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన నిత్యము కూడా ప్రార్థన అలవాటు ఉండేదానికి. ఆయన అనుదిన వాడుక అనేవాడు. అక్కడ ఏమంటుందా వాడుక? అనుదిన వాడుక ఏంటంట? ప్రార్థన చేయటం. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఎదగాలనుకున్నా, ఆశీర్వదించబడాలన్నా మనకేం అవసరమో తెలుసా? ఆ ప్రార్థన అనేది అవసరం. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునితో మాట్లాడటం. దేవునితో నీకు నాకున్న అనుబంధాన్ని మనం కాపాడుకోవాలి ఎప్పుడు కూడా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే అలాగో ప్రార్థన చేస్తున్నామో నిజంగా దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మనం అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కూడా అలాంటి వారిని కోసం చూస్తున్నాడు. కీర్తనకారుడు 53:2 చెప్తూ ఉంటాడు కదా, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడండి? ఆకాశము నుండి నరులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పరిశీలన చేస్తున్నాడు. మనమందరము కూడా దేవుని వెతుకుతున్నామా లేదా? కానీ ఈ రోజున క్రైస్తవులుగా ఎలా ఉంటుందో తెలుసా, ఆదివారం వచ్చినప్పటికీ కొంతమంది లోకస్తుల వలె ఫంక్షన్స్ పెట్టుకుంటారు ఆదివారం. వాళ్ళందరికీ అది హాలిడే అవ్వచ్చేమో కానీ క్రైస్తవులకి ఇదేంటో తెలుసా? హాలిడే. పరిశుద్ధ దినాన్న దేవుని చిత్తం కూడా ఏంటో తెలుసా? పరిశుద్ధ దినాన్న ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు కూడా ఎలా ఆరాధించాలో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. దేవుని బిడ్డలుగా దేవుడిచ్చిన అవకాశాన్ని మనము ఆయన ఘనంగా ఎంచాలి ఎప్పుడు కూడా. లోకస్తుల వల్లే ఫంక్షన్లుగా మనం ఏదో కార్యక్రమాలు ఉండటం కాదు, ఏదో మొక్కుబడిగా అలవాటుగా ప్రార్థన రావటం కాదు. ఆయన ఆరాధించేవారు ఎలా ఉంటుంది తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వాక్యం అన్నప్పుడు నీ హృదయంలో కూడా ఒక మంట వస్తుంది. నా కుటుంబం కూడా దేవుని కొరకు బ్రతకాలా, నా కుటుంబం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలా, మేమందరము కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. నిజమే, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా మనం అందరం కూడా మన కుటుంబాలుగా వెళ్ళాలని ఇష్టపడతాం. అలాగే దేవుని రాజ్యంలో కూడా మనం వెళ్ళాలటం అది గొప్ప ధన్యత. ఎందుకంటే అందరూ ఒకసారి వెళ్ళలేరు, దేవుని రాకడ వస్తే తప్ప. దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే మనల్ని మనం ఏం చేయాలా? సిద్ధపరచుకోవాలి. ఈ దినాల్లో చూస్తుంటే ఎక్కడ చూసినా భయంకర మరణాలు సంభవిస్తున్నాయి. దినాలు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటుంటే ఎక్కడ అకాలమైన వర్షాలు, ఎడారి ప్రాంతాల్లో కూడా ఎలా ఉంటుందో చూసాం, భయంకరమైన వర్షాలు. ఎప్పుడు కని విని ఎరగనట్లుగా వాళ్ళు భయంకరమైన తుఫాన్లు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. తైవాన్ అనే ప్రాంతంలో ఆ భూకంపాలు అవి రావటం ఏంటి, అసలు పేక మేడలాగా పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోవటం ఏంటి అసలు. ఇవన్నీ కొన్ని చూస్తూ ఉంటుంటే దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? నా రాకడకు ముందు ఇవన్నీ కూడా యుద్ధాల గురించి వింటున్నారు, భూకంపాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు ముందు సూచనలు. దీన్ని బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటి తెలుసా? మనమందరము కూడా కుటుంబాలుగా ఎత్తబడాలంటే, దేవుని బిడ్డలుగా మనమందరము కూడా రక్షణ పొందిన వారుగా, మారు మనసు అనుభవం పొందిన వారుగా దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలని దేవుని యొక్క చిత్తం. వీటన్నిటిని చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా మా దాకా రాలేదనుకోవద్దు. దేవుడు ముందు చెప్పాడు, నోవా కాలంలో వచ్చినట్లుగా ఒకేసారి జలపాతం రాడదు. ఒక్కొక్క ప్రాంతంలో నష్టం జరుగుతున్నప్పుడు మీరు గ్రహించుకోండి. దేవుడు మనకు మాట ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి మళ్ళీ జరగకోకుండా దేవుడు కొన్ని అక్కడక్కడ జరుగుతున్నప్పుడు దీన్ని కూడా మనం గ్రహించుకుని ఏం చేయాలి తెలుసా? ఇవి రాకడకు సూచనలు. అందుకని దేవుడు అనేక మందిని ప్రేమించి అనేక సందర్భాల్లో మనందరం కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క ఆలోచన. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు. అపోస్తలుల గారిని 17వ అధ్యాయంలోనే 30-31 వచనం కూడా చదువుదాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 30-31 వచనం ఏం రాయబడిందంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను
అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించడం అంటే ఒక కమాండ్ చేసినట్టు మాట్లాడతాం, బ్రతినాడతాం కాదు. ఆజ్ఞ అంటే మనం అందరూ పాటించాల్సిందే కదా. అలాగే ఆ అజ్ఞాన కాలం ఏదో పూర్వకాలంలో జరిగిపోయింది, ఏదో సువిశేషం అన్నీ జరిగిపోయినాయి. ఇక ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, దానికి అయిపోయింది దాని గురించి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మనం ఏం చేయలేం, కానీ జరిగిన కాలంలో ఏదైనా గనక మనం పొరపాటు చేస్తే దాని విషయంలో దేవుని దగ్గర మనం ఏం చేయాలి? మన అతిక్రమములు మనం ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా అయినా చేస్తాడు. మరి మనము పవిత్రులుగా మారాలంటే మనం చేయవలసింది ఏంటంటే మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? దేవుని రాజ్యంలో ఉండాలంటే ఒకటి ఆత్మ మూలముగాను ఒక నీటి మూలముగాను జన్మించాలి. ఆయన రక్తములోను మనం ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలా. అది దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క చిత్తం. అందరికీ ఉంటుంది కోరిక, పరలోక రాజ్యం వెళ్ళాలని. నేను నా కుటుంబం కూడా దేవుని రాజ్యంలో ఉండాలని అందరూ కోరుకుంటుంది. కానీ మరి వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆయన త్వరగా రానయ్యున్నాడని కూడా చెప్తుంది. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమునకు వచ్చి నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినాన్ని గురించి దేవుడు నిర్ణయించాడు. ఆ దినము దొంగ వలె వస్తుందని మనకి తెస్సలోనిక పత్రికలో పౌలు గారు చెప్పాడు. మన దేవుని యొక్క రాకడలో మన కుటుంబాలు ఎలా ఉండాలంటే ఎత్తపడేవారుగా ఉండాలి. మరి వాక్యం వింటున్నా మనమే నిర్లక్ష్యంగా ఉంటే వాక్యము తెలియని వారి పరిస్థితి ఏమైపోతూ ఉంటుంది? ప్రతి వారము మనం వాక్యం వింటున్నామో, ఎన్నో మీటింగ్లో వింటున్నామో, ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాము. ఇన్ని వర్తమానాలు విని కూడా మనము మన కుటుంబాలు రక్షణ పొందుకోకుండా చూద్దాంలే అనుకుంటూ ఇలాగే కాలం గడుపుకుంటూ మనం వెళ్ళిపోతున్నాము. దేవుని రాకడొస్తే ఆ దినమని ఎలా ఉంటుందంటే తెలుసా? అనేక రొమ్ము కొట్టుకుంటారంట. ఆ దినమందు అనేక మంది ఏడుస్తారంట. నిజమే, నోవాహు దినములలో కూడా అనేక మంది తలుపు తీయి అని ఏడ్చినట్లుగా ఆ దినమున అనేక మంది కూడా ఎంతోమంది ఏడుస్తారంట. ఆ తర్వాత కాలంలో వాళ్ళు చనిపోవాలనుకున్న మరణం కూడా రాదంట. నిజమే, అవన్నీ జరగే విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో మనకు దేవుడు రాసించాడు. అవన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రానున్న దినంలో పరిస్థితి ఎలా ఉంటే మనకు తెలియదు. ఏ నాయకులు మనకు అధికారులుగా వస్తారో మనకు తెలియదు. మనకి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈ రోజున మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ప్రయాసపడేవారుగా, అలాగే అనేక మంది ఇంకా దేవుని యొక్క సువార్త తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికైతే మనం స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోగలుగుతున్నాం. మందిరానికి క్రమంగా రాగలుగుతున్నాం. చక్కగా మైకులు పెట్టుకుని మనం మంచిగా సౌండ్ పెట్టుకుని కూటాలు కూడా చేసుకోగలుగుతున్నాం. నిజమే, గత కాలంలో కొన్ని ప్రాంతాల్లో అయితే బహిరంగంగా మీటింగ్స్ పెడతానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మనం చూసాం. కొన్ని రాష్ట్రాల్లో బహిరంగంగా అసలు బాహాటంగా మనం మీటింగ్స్ పెడతాకి వీల్లేదు, ఏమనంటే మీ చర్చిలో చేసుకోండి అన్నారు. నిజమే, రానున్న దినం ఎలా ఉంటే తెలీదు. వీధిగా కూటంలో మనం చేయాలన్నా, నలుగురికి వెళ్ళి సువార్త ప్రకటించాలన్నా, ఎవరితో దేవునితో మాట్లాడాలన్నా మరి రానున్న పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు, కానీ దేవుడు తన చిత్తానుసారంగా మనము మన కుటుంబాలు కూడా ఆత్మలో ఎదగాలని మన ప్రార్థన ఎదుగుదాం. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛగా మనకి అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన ఆరాధించుకునే కృపను మనకి ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోలేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుంది తెలుసా? అండర్ గ్రౌండ్లో మన సహోదరు చెప్తున్నారు, ఢిల్లీలో అయితే వాళ్ళు మనకులాగా ఇలాగ ఇన్స్ట్రుమెంట్స్ కానీ కూడా డ్రమ్ము కానీ ప్లే చేయడానికి అవకాశం లేదంట. మ్యాక్సిమం ఉన్న 10 మంది 15 మంది కొద్దిమంది వాళ్ళు ఏదో చక్కగా 2 పాటలు పాడుకొని చిన్న వాక్యం చెప్పుకొని కామ్కి వెళ్ళిపోవటమే తప్ప మనకులాగా ఆయన హృదయమంతటితో ఆరాధించడానికి
మ్యూజిక్ కానీ, సంగీతం కానీ, పాటలు కానీ ఇలాగ చేయటానికి స్వేచ్ఛగా అనేక స్థలాల్లో ఉండదంట. నిజమే, మన దేశంలోనే అలాంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు రానున్న దినములు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. కానీ మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ఎరిగిన బిడ్డగా దేవుని కొరకు నిలబడవలసిన సమయం వచ్చిన మనం దేవుని కొరకు నిలబడాలి. ఆయన రాకడలో మనమందరం ఎత్తబడాలంటే మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా నమ్మకమైన పనివారిగా ఉండాలి. అందుకన్నాడు, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండి, రేపపాటున మారాలి, రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటా. యేసు ప్రభుత్వం త్వరలో రానయ్య అన్నాడు. అందుకని క్రైస్తవుడా మర్చిపోవద్దు. లోకస్తులుగా సంగతి తెలియదు. లోకస్తులు కూడా అనుకునేవాళ్ళు యేసు ప్రభు కూడా దేవుళ్ళు ఒక దేవుడు అనుకునే మనుషులే లోకంలో అందరూ కూడా. కానీ క్రైస్తవుడిగా నీకు నాకు తెలుసు, దేవుని యొక్క రాజ్యములో మనం అందరం ఉండాలంటే వాక్యం వినపడుకోకుండా, వాక్యం వినకోకుండా వాడి చెవులు మూసేస్తాడు. నెమ్మది కళ్ళు మూసుకో, ఏమైందిలే చెవులు వెంటనే అంటాడు. నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆత్మ దర్శనాలు చూస్తారు వాళ్ళు. పరలోకం దిగి వచ్చినట్టు కనపడుద్ది వాళ్ళకి. అసలు పేతురు గారికి మధ్యాహ్నం సమయంలో ఆ విందు ఎలాగైతే సిద్ధపరుచినట్లుగా ఆ మేడగదిలో ఎక్కి ప్రార్థన చేద్దామని నేను వెళ్తే ఆ ఇంటి వాళ్ళు చక్కగా సిద్ధపరిచిన మంచి దమ్ బిర్యానీ ఉందేమో, ఆ వాసనలకి నీకు భలే దర్శనాలు వచ్చేస్తున్నాయి అక్కడ. అలాంటి దర్శనాలు వచ్చేస్తా ఉంటాయి కొంతమందికి. నిజమే. అందుకని మనం ఎలా ఉండాలంట? దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మనం అనేక మంది దీవెనకరంగా ఉండాలి. దేవునికి ఆశ. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు ప్రభు. ఏం చెప్పారంటే 5వ అధ్యాయం 14 నుంచి 16 చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుంచి 16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. చూసారా? అంటే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎలా ఉంటుందంట? ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. సామాన్యంగా మన లైట్స్ అన్నీ కూడా పైలో ఎందుకు పెడతాము? పైనుంచి అందరికి వెలుగు అనేది ఇవ్వాలని. అలాగే దేవుని ఉద్దేశం ఏంటంటే రక్షించబడిన మన అందరి జీవితాల్లో కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని చూపించే విధంగా ఉండాలా. కిందకు వెళితే ఆ మాట అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. అంటే మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబాన్ని బట్టి, ఇక్కడ కొర్నేలి కుటుంబాన్ని చూసి దేవుడు ఎందుకు దర్శించాడు? అక్కడ పేతురుని ఎందుకు మీ ఇంటికి పిలిపించుకోమని దేవుడు చెప్తున్నాడు? పేతురు యొక్క కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు, ఎప్పుడు కూడా ధర్మం చేస్తూ ఉండేవాళ్ళు, అలాగే ఇప్పుడు కూడా ప్రార్థన అనేది చేస్తుండేవాళ్ళు. ఇలాగ ఒక కుటుంబము దేవునిలో ఎదుగుతున్నప్పుడు
వారి హృదయం అంతటితో మనుషులు ఎదుట కూడా అనేక మందికి వాళ్ళ జీవితంలో ఎవరిని చూసినా నిజంగా ఆ కొర్నేలి కుటుంబం లాగా ఉండాలన్నట్లుగా ఆ కుటుంబాన్ని గురించి అనేక మంది అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఈ కుటుంబంలోకి పేతురు గారిని పిలిపిస్తే, అలాగే పేతురు గారిని బంధువులు, కొర్నేలి గారి బంధువులు, రక్త సంబంధులు, వారి యొక్క ముఖ్య స్నేహితులు అందరూ కూడా వచ్చి దేవుని యొక్క మాటలు వింటారు. చూడండి, ఎందుకంటే చాలామంది కూడా మన ఇంటికాడ ప్రార్థన ఉందంటే కొంతమంది ఏమంటారు, ముందు మీరు సరిగ్గా ఉండండి అమ్మంటారు. పైకి అనపోయిన ఏమంటారు, లోపల మీరు పోటాడుకున్న పోటాటలు సార్లే. నిజమే. మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం ఎదురుగా చెప్పేటప్పుడు మన బిడ్డలు ఎలా ఉన్నారు, మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలకు ఓపెన్గా, అది బహిరంగ రహస్యం. అదంతా కూడా పైకి కనపడపోయినా మన కుటుంబ పరిస్థితి అంతా కూడా ప్రజలు తెలుసు. కానీ ప్రజలు అనేక మంది కూడా దేవుని యొద్దకు రావాలన్నా, దేవుని సన్నిధిలో ప్రజలందరూ కూడా రక్షణ పొందాలన్నా నిజంగా మన కుటుంబం ఎలా ఉండాలి తెలుసా? మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. ఒకప్పుడు మనము అలాంటి వాళ్ళమే. పౌలు గారు చెప్పాడు ఒక మాట తిమోతిలో, చూడండి ఒకసారి. 1 తిమోతి అనుకుంటా మాట, 1వ అధ్యాయము 15-16 వచనం చదువున్నాను ఒకసారి. ఆ మాదిరిగా ఉండాలంటాడు అక్కడక్కడ. 1 తిమోతి 1వ అధ్యాయం 15-16. అయినను నిత్య జీవము నిమిత్తమే తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచినట్లు నేను కనికరింపబడితిని. చూడండి, ఇక్కడ ఏమన్నంటే అతని యొక్క జీవితము తెలుసు. పూర్వము అతను భయంకరమైన వ్యక్తి, హింసకుడు, దోషకుడు, హానికరుడు. మరి అలాంటి వ్యక్తిని దేవుడు పరిచర్యకి పిలిచినప్పుడు అనేక రకాలైన శ్రమల గుండా వెళ్ళాడు పౌలు గారు. ఎన్నో సందర్భాల్లో చెప్తాడు, అయా మన లుస్త్రలో, ఇకోనేలో నాకు కలిగిన హింస ఇవన్నీ కూడా నీకు తెలుసు కదా తిమోతి. మరి వీటన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించాడు కదా. క్రీస్తు యేసునందు బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా ఏమంటారు? హింసలు పొందుతారు. దేవుని కొరకు నీతిగా యథార్థంగా నువ్వు బ్రతకాలనుకున్నప్పుడు రాళ్ళు ఎక్కువ పడతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, మామిడికాయ చెట్టు కాయలు బాగా పండి అనుకోండి, అది ఇంటి ముందు ఎట్టుకున్నారంటే ఇంటి ముందు అన్ని తెలియకుండా రాళ్ళు పడతా ఉంటాయి. నేరేడుకాయ చిన్నప్పుడు పిల్లలు చెట్లకు వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఆ నేరేడుకాయలు తినాలనిపిస్తే పిల్ల ఏం చేసేవాడు, బడి అంతా వదిలేయంగానే వాళ్ళు వెళ్తామే, వరుస పెట్టి రాళ్ళు ఎట్టు కొడతాము, ఇక కర్రలేసి కొడతాము. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? కాయలు కొయ్యాలి. కాయలు ఎందుకు వస్తారు? చెట్టు నిండా కాయలు బాగుంటే కోస్తారు. తినబుద్ధి అయ్యే కాయలు అయితేనే ఎవడన్నా కొత్తాడు. ఆ కాయలు నోట్లో పెడితే వగరా చేదనుకో, చెట్టు నిండా కాయలు కంటి నిండా కనపడినా ఎవడైనా దాని జోలికి వెళ్తాడా? మేకలు కూడా తినవాగరు. అంటే చూడండి, ఒక కుటుంబంగా మనం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని బట్టి అనేక మంది ప్రజలు ఆకర్షింపబడతారు. నిజమే. మన ఈ మధ్య కూడా ఒక దైవజనులు మాట చెప్పారు. ఒక వ్యక్తి ఇలాగే ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. బస్సులు ఎక్కినా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏది తినా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తిని గమనించి, అయ్యా మీరు ఏమైనా ప్రార్థనకి వెళ్తారా క్రైస్తవులా అంటే, మేము అంటే ప్రభువుని తెలుసుకున్నాములేండి, మేము అంతకుముందు దేవుని ఎరగని వారమే అన్న. ఎలా తెలుసుకున్నారా అయ్యా మీరు ప్రభువుని అంటే, ఆయన అన్నంట, అయ్యా మా ఊర్లో ఒక మాస్టర్ ఉన్నారు, సాల్మన్ మాస్టర్. ఆయన ఆ మాస్టారు మా ఊరు వచ్చిన తర్వాత ఆయన చూసి, ఆ కుటుంబాన్ని చూసి మా గ్రామం అంతా మారేరు అన్నారంట. సామాన్యంగా ఎవరైనా ఏమనుకుంటారు? విని మారతారు, అంతేనా? ఒక వ్యక్తి యొక్క మాటలు చెప్పినప్పుడు విని మారతారు. ఇప్పుడు వినటం వల్లే కదా విశ్వాసం వస్తుంది. మరి ఆయన చెప్పిన మాట ఎలా ఉంది? ఆ కుటుంబాన్ని చూసి మేమందరం మారేమయ్యా అన్నారు. ఏంటయ్యా ఆ కుటుంబానికి ఉన్న అంత ప్రత్యేకత అంటే, ఆ ఊళ్ళో మాస్టర్గా ఆయన వేసిన కాడి నుంచి మేము గమనించామయ్యా. 3-4 సంవత్సరాల నుంచి ఆ మాస్టర్ మా స్కూల్లో పనిచేస్తున్నారు. ఇదివరకు మాస్టర్ అయితే ఎప్పుడో 9ంటికి బడి అంటే ఆయన 10:30-11ంటికి వచ్చేవాడు. వచ్చినా ఏదో కాసేపు పాఠాలు చెప్పేసి అటే గురక తీసేసి చల్లగా అన్నం తిన్నా కానీ జరిపోయేవాడు. ఈ పిల్లల చూస్తే ఎప్పుడు చూసినా సీతంకాయలు కోసుకునేవాళ్ళు, గోడింగి బళ్ళకి వెళ్ళేవాడు, గోళీలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆఖరికి బళ్ళోనే గోళీలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ వాలకం చూసి ఎవడ కూడా బడికి కూడా సరిగ్గా వెళ్ళేవాడు కాదంట.
అలాంటి స్కూల్లో ఈ మాస్టర్ వేసిన కాడి నుంచి 9ంటికి స్కూల్ అంటే 8 గంటలకల్లా ఈ మాస్టర్ వెళ్ళిపోయాడంట. వెళ్ళేటప్పుడు బాయ్ సుబ్బారావు, వెంకటేశ్వరరావు, నాని, బాబా ఇక వరుస పెట్టి ఎవడెవడెవడా చుట్టూత వీళ్ళందరిని కూడా పిలుచుకెళ్ళి వాళ్ళందరికీ ఒక్కొక్కడికి సొక్క గుండీలు కూడా సరిగ్గా ఎట్టుకోడిగా ఈతాకులు తీసుకొచ్చి ఇక సొక్కాకి గుండీలు ఊడిపోతే ఈతాకేసి కుట్టి చక్కగా వాళ్ళందరికీ గుండీలు ఒక్కొక్కడు సొక్క పైనట్టు ఉంటే గుండి కింద ఉండదు కదా. ఈ ఎవడిష్టమో ఆడిదేక ఈ ఎన్ని జనాలు సరిగ్గా లేని ప్రవర్తన అంతా చూసి వాళ్ళందరినీ ఒక క్రమమైన మార్గంలో పెడతాం, టైంకి స్కూల్కి రావడానికి. అలాగే చక్కగా మాటలు దేవుని యొక్క మాటలకి చెప్పుడు చెప్పలేదు కానీ వాళ్ళకి దేవుని యొక్క భయభక్తుల గురించి వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. బాయ్ దొంగతనం చేయబాకంటరా, అబద్ధాలు ఆడకూడదురా, ఎందుకంటే బూతులు ఎక్కువ ఆడతారు పిల్లలు. ఇక ఈ బూతులు అనేది ఇలాంటి ఎన్ని కూడా ఆగిపోయినాయి, ఆటోమేటిక్గా అయిపోయినాయి అంట. ఈ పిల్లలు ఎవరికి ఆడారు శుభ్రంగా రావటం, వాళ్ళు అసలు స్కూల్ అంటే అసలు ముందు ఆట రెడీ అయిపోవటం, ఇలాగ పిల్లలందరూ కూడా క్రమంగా వెళ్ళిపోవటం మాత్రమే కాదు, క్రమంగా ఒక్కొక్కళ్ళు అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నారంట. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అసలు వాళ్ళ అమ్మోళ్ళు అసలు మామూలుగా లేదంట. పండగ అయిపోయిందంట. ఏ మాస్టర్ వచ్చిన కాడి నుంచి భలే మా పిల్లలు చదువుకున్నారే, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళందరూ కూడా మంచి ఇక వాళ్ళకి ఎంతగా అంటే ఒక క్రమంగా వచ్చేసి ఇంటిలో కూడా ఎక్కడ అల్లరి చేయకోకుండా క్రమంగా ఒక ఊరంతా పిల్లలందరూ కూడా క్రమంగా ఉన్నప్పుడు నిజంగా తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఈ వాతావరణం చూసినప్పుడు ఆ యొక్క మాస్టర్ ఇంట్లో పిల్లలు కూడా ఎప్పుడు అల్లరచిల్లరగా ఉండరంట, చక్కగా మామూలుగా ఆడుకుంటారంట. ఏదన్నా ఆడుకున్న టైం అయిపోగానే తర్వాత మళ్ళీ వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా ప్రార్థన చేసుకుంటే వాళ్ళంటే కుటుంబంలో ఈ భార్యాభర్తల కుటుంబంలో ఎప్పుడూ కూడా బయటికి సౌండ్ వినపడదంట. ఏ సౌండ్? పోట్లాటల సౌండ్. నిజమే. అసలు మా ఊరంటే మామూలుగా కదండి, అసలుకే ఈ చివరి మొదలు పెడితే ఆ చివరి దాకా వినపడద్ది కొంతమంది వాయిస్. అట్లాంటిది ఈ మాస్టర్ ఇంట్లో ఏ రోజున కూడా ఒక్కరోజు కూడా మేము వీళ్ళు భార్యాభర్తలు పోట్లాడుకున్నారు, పిల్లలు కొట్టుకున్నారు అన్న సంగతి ఈ 3-4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మేము వినలేదండి. ఆ ఊరు సర్పంచ్ గారు, అయ్యా అసలు ఏంటి రహస్యం చెప్పండి, మా ఊళ్ళో కొంచెం అసలు ఈ అడావుడి బాగుంటుంది, అసలు పిల్లలు చూస్తే పిల్లలు క్రమంగా ఉన్నారు, అలాగే మీ భార్యాభర్తలు చూస్తే ఏనాడు పోటాడుకోలేదు, మీ పిల్లలు కూడా చూసినా ఎప్పుడు కొట్టుకున్నట్టుగా కూడా ఎప్పుడు చూడలేదు, ఇంత క్రమంగా మీ కుటుంబం ఉండటానికి కారణం ఏంటయ్యా, మీ రహస్యం ఏంటి చెప్పండి అన్నారు. అయ్యా కూర్చోండి చెప్తాను. మా దేవుడు మాకు కొన్ని ఆజ్ఞలు, మా కట్టడలు ఇచ్చాడు. మేము ప్రభువును ప్రేమించి యేసు ప్రభువును వెంబడిస్తున్న మా కుటుంబం అది. మేము దేవుని ఎప్పుడైతే ఒకవేళ ఇదికు వరకు మేము కూడా మీకులాగా ఇలాగే ఉన్న కుటుంబమే, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క నెమ్మది, ఆయన యొక్క శాంతి, ఆయన యొక్క సమాధానము, ఆయన ప్రేమ మా హృదయంలో ఉండబట్టి మేము ఎప్పుడూ కూడా నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా కుటుంబ ఆరాధన చేసుకుంటాము. మరి మన ఊర్లో మందిరం లేదు కదా, ఇక మా ఇంట్లోనే మేమే వరకే మేము ప్రార్థన చేసుకుంటూ మేము ఇలా క్రమంగా ఉండగలుగుతున్నాము. అది మా గొప్పతనం అంటూ కాదు కానీ కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అని చక్కగా వివరంగా చెప్పి ఒక 2-3 గంటల సేపు సర్పంచ్ గారు ఆయన విన్న తర్వాత ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారంట. అయ్యా మీ ఇంట్లో ఉన్న నెమ్మది, మీ ఇంట్లో ఉన్న ఆరోగ్యము, మీ ఇంట్లో ఉన్న సంతోషం ఆ కుటుంబాల్లో లేదయ్యా. ఆ ప్రభు నాకు కూడా దొరుకుతాడా? ఆ ప్రభు కావాలంటే నేనేం చేయాలి అంటే, ఒక కుటుంబం యొక్క సత్క్రియలు చూసినప్పుడు, ఒక కుటుంబం యొక్క క్రమాన్ని చూసినప్పుడు అనేక మంది కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు సర్పంచ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం అంటే, నా కుటుంబం కూడా ఈ కుటుంబంలాగా ఉండాలా, నా కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలా, నెమ్మది, మనశ్శాంతి, సమాధానం కలిగిన కుటుంబాలుగా మా కుటుంబం ఉండాలని ఆ సర్పంచ్ గారు ఎప్పుడైతే ప్రభువును వెంబడించి ఆయన అంగీకరించి నిజంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని దేవుని యొక్క మందిరం చక్కగా ప్రారంభించేశారంటారు. ఈ మందిరంలో మనం దేవుని ఆరాధించుకుందామయ్యా, దేవుని సన్నిధిలో నిజంగా ఒక స్థలం ఆయన కేటాయించి చక్కటి మందిరం కట్టుకుని మాస్టర్ ప్రతి వారం కూడా మధ్యలో కూడా వాక్యం చెప్తూ ఉంటుంటే ఆ ఊరోళ్ళందరూ గ్రహించారంట. సర్పంచ్ గారి కుటుంబం కూడా ఆశీర్వాదకరంగా ఉంది, ప్రార్థనకి వెళ్తున్నారు. అంత పెద్ద ఆయనే చక్కగా ప్రార్థనకి వెళ్ళి మార్చుకోగలిగితే మనలాంటి వాళ్ళ జీవితాలు మనం ఇప్పుడు ఎందుకు ఇట్లా పోటాడుకోవాలా, మన కుటుంబాలు ఎందుకు దరిద్రత ఉండాలా, నెమ్మది లేకుండా త్రాగుడులోనూ శాపకరమైన జీవితాలు మన కుటుంబాలు ఎందుకు ఉండాలా? మన కుటుంబాలు కూడా ఆ మాస్టర్ కుటుంబం వలె, మన కుటుంబాలు కూడా ఆ సర్పంచ్ గారి కుటుంబం వలె మన కుటుంబం ఉండాలని చెప్పేసి గ్రామం కూడా వచ్చేసి దేవుని ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా. చూడండి, నిజంగా వీళ్ళ యొక్క కుటుంబాన్ని బట్టి ఆ గ్రామం అంతా రక్షించబడతామంటే ఇదంతా కారణం ఏంటి తెలుసా?
ఆ మాస్టర్ యొక్క కుటుంబాన్ని చూసి మారారు. అంత మాత్రమే కాదంటాడు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా తెలిసిపోయింది. ఆ గ్రామంలో దేవుని ఆరాధిస్తున్న కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండటం ఏంటి, నెమ్మదిగా ఉండటం ఏంటి, ఆ ఊర్లో సారా కొట్లే లేకుండా పోయినాయి అంట. ఆ ఊర్లో అసలుకి రకరకాలైన పోట్లాటలో కేసులు పోలీసు వాళ్ళతో ఉండేది ఇదివరకు. ఆ వాతావరణం లేకపోవటం చూసి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా, అయ్యా మా ఊర్లో కూడా ఒక మందిరం కట్టండి, మాకు కూడా సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు నిజంగా మాస్టారు ఆయా గ్రామాల్లో కూడా సువార్త ప్రకటిస్తూ అనేక మందిని తయారు చేశాడు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసా? ఒక్క కుటుంబము దేవుని కొరకు నిలబడినప్పుడు. దేవునికి ఆలోచన కూడా అదే. కొర్నేలి కుటుంబం ఒక్కటే కాదు, ఈ కొర్నేలి కుటుంబాన్ని బట్టి అనేక మంది దేవుని యొక్క మాటలు వినాలని, దేవుని యొక్క సత్యం అనేక మంది తెలుసుకోవాలని, దేవుని రాజ్యం కొరకు మరి ప్రయాసపడే వారిని సిద్ధపరచాలని దేవునికి ఆలోచన. అందుకని దేవుడు కూడా ఏం చేశాడంటే మరి అక్కడికి యొప్పేకు ఒక మనిషిని పంపించమన్నాడు. అక్కడ 5వ వచనం మరొకసారి చదువునాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనం చదువు. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడుకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. చూసారా? అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి చర్మకారుని ఇంట్లో ఈ సీమోన్ గారు ఉన్నారని చెప్పేసి అక్కడ నమ్మకమైన పనివారిని అక్కడ పనిపెట్టి మరి పంపించాలని దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఈ యొక్క కొర్నేలి కుటుంబంలో ఎప్పుడైతే మరి అనేక మంది వచ్చి దేవుని మాటలు వింటారో వారందరూ కూడా దేవుని తెలుసుకుంటారని దేవుని యొక్క ఆలోచన. చూడండి, అందుకని ఒక వ్యక్తిని రక్షించినప్పుడు మన యొక్క వెలుగు, మన యొక్క మరి దేవుని యొక్క ప్రభావం అనేది అనేక మంది దీవెనకరంగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచన. పూర్వకాలం మనం చూస్తే యోసేపు కూడా దేవుడు అతను తోడుగుండ బట్టి అది జరిగింది ఏంటి తెలుసా? అతను వెళ్ళిన ప్రతి స్థలము కూడా ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని యొక్క వ్యక్తి కలిగిన వ్యక్తి ఆశీర్వాదం ఏంటి తెలుసా? అతను అడుగు పెట్టిన ప్రతి స్థలం కూడా దేవుడు దీవిస్తాడు. దేవుని ఆలోచన ఏంటంటే మనమందరం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని. దావీదు ఎందుకంటే నిత్యము నా కుటుంబము అంటే ఎప్పుడంట ఒకరోజు కాదని ఆశీర్వాదం పొందేది. దేవుని యొక్క బిడ్డలుగా మన కుటుంబాలు నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలో డబ్బులుంటేనే ఆశీర్వాదం కాదండి, సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి. దేవుడిచ్చే నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉండాలి. డబ్బు ఎంతో ఉండొచ్చు, ఇంట్లో సమాధానం లేకపోతే ఏమైనా ఉంటుందా? దేవుడు మనం ప్రేమించి మొదట మనకు కావాల్సిందంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పినట్లుగా ఆ శాంతి, సమాధానం మొదట మనం కలిగి ఉండాలి. అందుకని ఈ లోకంలో చాలామంది కూడా ఎన్నో కలిగి ఉన్నా సరే సొలొమోను గారు ఆఖరికి అన్నాడు, ఇదంతా వేస్ట్ అన్నాడు. ఏమన్నాడు? వేస్ట్ ఇదంతా అన్నాడు ఆఖరిలో. అన్నీ తెలుసానికి, అన్నీ అనుభవించాడు, సమస్తం వ్యర్థం అన్నాడు. ఆఖరి సర్టిఫికేట్ ఇచ్చాడు అంతే. కానీ ఈ రోజున మనకు అన్నీ తెలిసిన మన ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకేదో ఉంది. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా అదే చెప్పాడు. మొత్తం అసలుకి రాజ్యాన్ని అంతా జయించాడు. గ్రీకు వీరుడిగా మొత్తానికి ఒక గొప్ప చిన్న వయసులోనే అంత మరి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిగా ప్రపంచాన్ని జయించిన అధినేతగా ఆ కాలంలో అతను ఉన్నప్పుడు చిన్న దోమగుడితో చచ్చిపోయాడు. చిన్న దోమగుడితో చచ్చిపోయాడు. డాక్టర్లు రక్షించలేకపోయారు, అతనికి ఉన్న డబ్బు అతను రక్షించలేకపోయారు. అతనికి అర్థమైపోయింది డాక్టర్లు మాట్లాడుకునే మాటలు. ఆయన చనిపోయే ముందు చెప్పాడు, డాక్టర్లో నా బాడీని మీరే మొయ్యాలన్నాడు. నేను సంపాదించిన వజ్రాలైన వైడూరాలైన ఏదైనా సరే నేను వెళ్ళే ముందు మరణాలు ఇసురుతారు, పూలు ఇసురుతారు, చూసారా? అటు ఇసురుకొని వెళ్ళిపోమన్నాడు. ఎందుకు? వెళ్ళేటప్పుడు నా 2 చేతులు కూడా బయట ఎట్టేయండి అన్నాడు. అర్థం ఏంటి? నేను ఒట్టి చేతులతోనే వచ్చాను, ఒట్టి చేతులతో వెళుతున్నాను. నిజమేనండి. చిన్న వయసులో తను చనిపోయే ముందు తనకు అర్థమైపోయింది. ఈ రోజున మన జీవితంలో కూడా మనం కూడా గ్రహించాల్సింది ఎప్పుడు తెలుసా? ఈ లోకంలో మనతో ఏదీ రాదు, మనం ఏమీ తీసుకురాలా. కానీ దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు, దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనమందరము కూడా మారు మనసు పొంది ఉండాలి. ఆ రక్షణ అనుభవం మన కుటుంబం కలిగి ఉండాలి. దేవుని ఆలోచన అందుకని దేవుడు అనేక రకాలుగా ఎవరికి ఏది చెప్పాలది ఆయన అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు.
మరి వీళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురు గారిని నెమ్మదిగా సిద్ధపరుస్తున్నాడు. ఆయనకి ఇలాగే 12 గంటల టైంలో ఆయన కూడా మేడ మీద మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఇలాగో ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడో అక్కడ 10వ వచనం చదువుదాం ఒకసారి. 10:10 ఏముందో తెలుసా? అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. చూసారా? అంటే ఒక దర్శనం. ఇందాక చెప్పాను కదా, 12 గంటల సమయంలో అతను ఆకలి వేసేసిపోయింది. సామాన్యంగా ఆకలేసిన సమయంలో ప్రార్థనకి వెళ్తున్నాడు. అయినా సరే ఏమైనా దేవుని చిత్తం కోసం నేను చేయాలా, దేవుని కొరకు నిలబడాలా అని దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు తెలియకోకుండా ఆకలి వచ్చింది. ఆకలి వేస్తున్నప్పుడు కూడా ఇందాక చెప్పాను, కొంచెం ఆకలిని బట్టి ప్రార్థనకి వెళదాం అనుకున్నాడు, కానీ కొంచెం దర్శనం వస్తున్నాయి. నిద్రలో కొన్ని దర్శనాలు వస్తాయి కదా, అలాగే ఆ దర్శనం వస్తుంది. ఎలాంటి దర్శనం? ఒక పెద్ద దుప్పటలాగా ఉండి దానిలో చతుష్పాద జంతువులు, ఇలాంటి రకరకాల పురుగులంట, ఆకాశ పక్షులు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నప్పుడు అప్పుడు ఏమన్నంట, నీవు లేచి చంపుకొని తినమని శబ్దం వినపడిందంట. నువ్వు లేచి వాటిని చంపుకు తినన్నా అంట. అలా చూడబాకండి. తినేవాళ్ళు ఉన్నారు, పాములు తినేవాళ్ళు ఉన్నారు, కప్పలు తినేవాళ్ళు ఉన్నారు, పురుగులు తినేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఒకవేళ అలవాటు లేకపోవచ్చేమో, కానీ మీరు జపాన్ కానీ ఎటని వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ముందు మనకులాగా ఏదో టమాటా చూపించినట్టుగా పైతాను చూపిస్తారు. అక్కడికి వెళ్తే తప్పదో అలవాటు అన్నీ తింటారు. ఏది విన్నా సరే కొన్ని ప్రాంతాల్లో నాగాలాండ్ ప్రాంతం వెళితే మనకు కోడిని కోసుకున్నట్టుగా కుక్కను కోసుకుంటారు వాళ్ళందరూ. అది మనకి చెయ్యి అనుకుంటారు, కానీ అది గొప్ప విందు. వాళ్ళకి మంచి మంచి పొట్టేలు కోసినట్టు ఫీల్ అవుతారంట వాళ్ళు. చుట్టాలు వచ్చారంటే చక్కగా మంచి కుక్కను తెచ్చేసుకుని అందరూ కోసేసుకుని తినేస్తారు వాళ్ళు. మనకి అబ్బు అనుకుంటాం, అసహ్యం అనుకుంటాం. మన అలవాట్లు వాళ్ళకి నచ్చవు, వాళ్ళ అలవాట్లు మనకు నచ్చవు. అందరూ మనుషులమేగా. అందుకని పైన ఆహారం ఏమంటే ఉండవంట, ఆకలే ఉండదంట, దప్పికే ఉండదంట. ఈ బ్యాచ్ అంతా అక్కడికి వెళ్తే మరి కంపు చేసేస్తారని అసలు ఫుడ్డే లేకుండా చేశాడు దేవుడు అక్కడ. చూడండి, ఈ ఎన్నిటికి సాదృశ్యం ఏంటంటే మనుషుల్లో కొంతమంది పాము లాంటి వాళ్ళు ఉంటారు, నక్క లాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది కాటేసే రకం బ్యాచ్ ఉంటుంది, కోతిలాగే పీకే రకం ఉంటుంది, అక్కడ గంతు ఎక్కడో గంతు వేసే బ్యాచ్ ఉంటుంది. ఇలాంటి బ్యాచ్లన్నిటి గురించి సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా దేవుని యొద్దకు నడిపించబడినప్పుడు దేవుని వాక్యం వాళ్ళు ఏం చేస్తుందంటే సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రతి ఒక్క పల్లము మెట్టలు అవన్నీ కూడా దేవుడు సరి చేస్తాడు. మేము ఫలానా అనే మనసు ఉంటుంది, మేము ఫలానా హోదా కలిగిన వాళ్ళమనే మనసు ఉంటుంది. మనుషులుగా భూలోకంలో అందరికీ రకరకాలుగా వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఎంతోమంది కొంతమంది రకరకాలైన మనుషులు ఉంటారు. కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు అందరిని కూడా ఏం చేస్తాడు? ఆయన సరి చేస్తాడు. మనం ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు ధనవంతులకు ఒక బిస్కెట్ కానీ కానీ పేదవాళ్ళకి ఒకటి అని ఉంటుందా? వాళ్ళకి ఇంపోర్టెడ్ ద్రాక్ష రసం తీసుకొచ్చి మామూలు వాళ్ళకి ఏమో మామూలు తక్కువ ఏమైనా ఉంటుందా? ఒకే పాత్రలోది. ఎలాగంటదా? ఒకే పాత్రలోనిది, ఒకే రొట్టెలోని అందరం కూడా మనం సమానము. దేవుని యొక్క బిడ్డలో మనం అందరం కూడా సమానమే. ఒకళ్ళు హెచ్చు ఒకళ్ళు తగ్గు అనేది ఉండదు. కాళ్ళు లెగలేని వాళ్ళు, మోకాళ్ళు నొప్పుల వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. ఓపిక ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? కింద కూర్చుంటారు. డబ్బు ఉన్నవాడు ఏదో పైన కూర్చోవాలని, డబ్బు లేనివాడు కింద కూర్చోవాలని కాదుగా. మందిరంలో ఎలా ఉంటుందంటే దేవుని పాదాల దగ్గర మనం వచ్చినప్పుడు మనందరం ఒకటే. దేవుని కుమారులుగా ఆయన నిజంగా మన యొక్క పరిస్థితి అంతా అక్కడ చూస్తున్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనమందరం ఒక రక్షణ పొందాలని. ఈ దర్శనం అంతా చూపిస్తున్నప్పుడు ఈ దర్శనాన్ని గురించి ఆయన ఆలోచించుకుంటూ ఉన్నాడు. అక్కడ 17వ వచనం చూద్దాం. పేతురు తనకు కలిగిన దర్శనమేమో ఉండెను అని తనలో తాను ఎటూ తోచుకు ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా
ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. కొర్నేలి ఇంటిలో దేవుడు మాట్లాడాడు. మళ్ళా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో మాట్లాడు. ఈ దర్శనం చూపించాడు. ఆ దర్శనం గురించి ఆలోచించుకుంటున్నాడు. ఈయన ఆలోచించుకుంటున్నా ఉన్నప్పుడు ఆ దర్శనం గురించి ఏంటా ఈ పురుగులేంటా, ఈ జంతువులేంటా, ఈ చతుష్పాద జంతువులేంటా, ఆకాశ పక్షులేంటా, వీటి గురించి ఆయన కొంచెం ఆలోచిస్తున్నాడు. ఈ దర్శనం గురించి ఏంటో నాకు వివరంగా చెప్పని మనసులో అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దర్శించు. నీ గురించి 3 మనుషులు వెతుకుతున్నారు అక్కడ, నీ గురించి ఇది అక్కడ వెతుకుతున్నారు, నువ్వు వెళ్ళు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా దేవుని ఆశ ఏంటంటే అనేక మంది ఇంకా దేవుని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళ యొక్క జీవితాలు చూసే వస్తారు, వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి కూడా వస్తారు. కొంతమంది ఏదైనా ఒక వ్యక్తి మారాలంటే ఆ వ్యక్తిలో ఉన్న మార్పును కానీ ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి అనేక మంది కూడా ఆకర్షించబడతారు. ఆ దినాల్లో కొర్నేలి కుటుంబాన్ని చూసినప్పుడు అనేక మంది కూడా అలా ఉంటే ఈ కొర్నేలి కుటుంబంలాగా ఉండాలి అనుకునేవాళ్ళంట. ఆయన బంధువులు పిలిచాడు, స్నేహితులు పిలుస్తున్నాడు, అనేక మంది పిలిస్తే నిజంగా వాళ్ళందరూ కూడా ఎందుకో తెలుసా? దేవుని మాటలు వినాలని. ఈ యొక్క కొర్నేలి గారిని మార్చిన దేవుడు మా కుటుంబాలు మారుస్తాడేమో, ఆ వాక్యము మేము కూడా పట్టపడతాం ఆశ. ఈ రోజున సువార్త కూడా ఎందుకో తెలుసా? అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో దేవుని సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది తెలుసా? రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామాలలో, ఊరిలో, పలి వీధుల్లో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు, మారుమూల గ్రామాలలో, ఊరిలో, పలి వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారి ప్రకటింప కొందరే ఉన్నారు. అవునండి, ఈ రోజున రక్షణ పొందని ప్రజలు చాలామంది ఉన్నారు. ప్రార్థనకు వస్తూ కూడా అమ్ముడు పోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓటుకి. దేవుని కొరకు నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు మనం కూడా నిలబడాలి. ఎందుకో తెలుసా? అనేక మంది లోకస్తుల్లో మనుషులు ఏమంటారు తెలుసా? అయ్యా, ఆ ప్రాంతం అంతా మేము పనిచేసాము, వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, వాళ్ళందరూ కూడా మరి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే తీసుకున్నారు కదా, మీరేంటో మరి ఎలా మాట్లాడతారేంటి అని అనవచ్చు చాలామంది. కానీ ఎవరి సంగతో ఏమో కానయ్యా, నేను నా కుటుంబము ఒక నిర్ణయం తీసుకున్నాం, దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు మేము మా ఓటును మేము అమ్ముకోకూడదని. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, అది ప్రభుత్వ రీత్యా కూడా తప్పే, చట్టరీత్యా కూడా అది తప్పే, అలాగే దేవుని యొక్క మరి చిత్తంలో కూడా అది నేరం. కాబట్టి మేము ఈ యొక్క పొరపాటు మేము చెయ్యం.
యోసేపు అన్నాడు చూరా, ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని ఎదుట నేను ఎలాగో పాపము కట్టుకుంటాను. అందుకంటే మనము దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్న దేవుడు. ఏమవుదలే అనుకోవచ్చేమో, కానీ దేవుడు వెంటనే కూడా ఆ పనిష్మెంట్ పంపడం, ఆ తర్వాత మనం చాలా వేదనతో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. వారు ఏమవుతారంట? తృప్తిపరచబడతారు. దేవుని కొరకు నువ్వు నిలబడాలా. దేవుని యొక్క చిత్తములో అందరికీ దానియేలు గారి పరీక్షలో రాదు, అందరికీ షడ్రక మేషక పరీక్ష రాదు. నీకు వచ్చే పరీక్షలో నువ్వు నిలబడాలి. అవునయ్యా, నా కుటుంబం నీ ఎదుట ధైర్యంగా నిలబడాలంటే నిజమా యోగ భక్తులు చెప్పినట్టుగా నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. అందుకని 27వ వచనం కూడా చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యంలో మన 10వ అధ్యాయంలో 21, 22 చూద్దాం. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగినా అందుకు వారు నీతిమంతుడును, చూడండి ఇక్కడ ఎంత సర్టిఫికేట్ ఇస్తున్నాడు, నీతిమంతుడును, దేవునికి భయపడును, యూద జనులందరి వలన మంచి పేరును పొందిన వాడైనా శతాధిపతి కొర్నేలియు ఒక మనిషి ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. చూసారండి, అంటే అతను యొక్క గుణగణాల గురించి చెప్తున్నాడు. నీతిమంతుడు, దేవునికి భయపడు, అలాగే యూద జనులందరి వల్ల మంచి పేరు పొందిన వ్యక్తి. నిజమే, ఒక మంచి పేరు రావాలంటే చాలా కష్టం కదా. ఒక చెడ్డ పని చేస్తే ఊరిని చిన్నదానికి కూడా ఎంతో ఊరిని మనుషుల దృష్టిలో ఒక చెడు అయిపోతూ ఉంటుంది. మంచి అనిపించుకుంటాం చాలా కష్టపడాలి, చెడు అనిపించుకోవడానికి పెద్ద టైం ఏది అవసరం. కానీ ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి దేవుడు కూడా నిజంగా ఆశించి, ఈ కొర్నేలి కుటుంబం మాత్రమే కాదు, వీళ్ళ బంధువులు, వీళ్ళ స్నేహితులు, రక్త సంబంధులు అనేక మంది దేవుని తెలుసుకోవాలని దేవుని యొక్క ఆశ. మన కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలని మనం ఆశిస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని కూడా వాడుకుంటాడు. కొర్నేలి కుటుంబాన్ని వాడుకున్న దేవుడు మన కుటుంబాన్ని వాడుకుంటాడు. ఎందుకంటే మనలో కూడా ఏముండదు తెలుసా, మంచి పేరు కలిగిన స్వభావం మనలో ఉండాలి. ప్రసంగి ఒక మాట చెప్పాడు, ఆ మాట చెప్తాను. 7వ అధ్యాయం 1వ వచనం చదువున్నాను. అక్కడ ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనం ఏముందంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు ఏంటి కావాలంట, ఒంటిండా అత్తరు గట్టి కొట్టేసుకునేదానికన్నా ఏం కావాలంటే మనకి మంచి పేరు కావాలి. అంటే కొన్నిసార్లు కొంతమంది యొక్క మనుషుల యొక్క జీవితాలు చూస్తే వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేకపోకుండా అత్తరికెత్తరు కట్టుకుని అడావుడిగా వంచి వెళ్ళిపోతుంది అనుకో, సాయంత్రం కల్లా దాన్ని బట్టి ఎవడు సంతోషించడు. కానీ వాళ్ళకున్న గుణగణాలను బట్టి, వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి, వాళ్ళకున్న మంచి గుణాన్ని బట్టి నిజంగా మనుషులు ఎలా ఉంటుందో తెలుసా, ఉంటే ఈ అక్కలాగా ఉండాలిరా, ఈ అన్నలాగా ఉండాలిరా, మనం ఒక మాదిరికరంగా ఉండాలా. విశ్వసింపబో వారందరికీ కూడా మాదిరికరంగా ఉండాలి దేవుని యొక్క ఆలోచన. కొర్నేలి కుటుంబాన్ని చూసినప్పుడు నిజంగా దేవుడు సంతోషించినట్లుగా మన కుటుంబాన్ని కూడా చూసి దేవుడు సంతోషించాలి. నిజంగా కుటుంబం ఆహ్వానించినప్పుడు ఎంతమంది వచ్చారో తెలుసా? చూద్దాం. అక్కడ 24వ వచనంలో వారందరూ కూడా వచ్చినప్పుడు వారు మరునాడు వారు కైసరీలో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే చెప్పి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడియుండుట చూశాను. కొర్నేలి కుటుంబంలో అనేక మంది, ఇల్లంతా ప్యాక్ అయిపోయింది. ఎందుకు ఎంతమంది ప్రజలు వచ్చారు? కొన్ని వచ్చిన వాళ్ళకు కొర్నేలి గారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పేతురు గారితో కొంచెం ఆలస్యమైంది. అక్కడ ఆ రోజుల్లో మన నడిచి రావాలో లేదంటే ఒకవేళ ప్రయాణ సాధనాలు ఏదన్నా ఆలస్యమైంది అనుకోండి, ఈ వచ్చిన బ్యాచ్ అంతరికి ఏం చేయాలి? కొర్నేలి గారు కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా, భోజనం చేశారా, ఒకటి మళ్ళీ ఏంది అంటాడో తెలియదు. మళ్ళీ ఎన్ని కూడా ఆయన చెప్పిన కాడి నుంచి కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు. ఆయన ఎప్పుడు వస్తాడని, మన బ్యాచ్ అయితే ఎప్పుడు వస్తారట, ఎక్కడ దాకా వచ్చారంట అని వివరాలని తెలుసుకుని ఆయన వచ్చినాక వస్తారు. మామూలు పాటలు వినపడినాక వస్తారు. ఆ బ్యాచ్ అట్లాంటిది కాదుగా. ఆ బ్యాచ్ అట్లాంటిదంటే ముందే వచ్చేసారు. ఒకవేళ ఆలస్యం అయితే నాకు మళ్ళీ స్థలం దొరకదేమో, అక్కడ దేవుని మాటలు నేను దగ్గరకు ఉండినాలా.
అంటే వాళ్ళ ఆసక్తి ఏంటంటే వాళ్ళు కొర్నేలి గారు పిలిచిన వెంటనే కొంతమంది వచ్చి కనిపెట్టుకుంటూ ఉన్నారు, ప్రార్థనతో కనిపెట్టుకుంటున్నారు. అందుకని కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసుకున్న స్థలంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని ఆత్మచేత నింపబడి నిజంగా పేతురు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్న ఆ కాలంలో సాధారణమైన సువార్త చెప్తున్నాడు. 44వ వచనం చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెబుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించారు. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతను వేడుకొనిరి. చూసారా, ఎప్పుడు టైం అయిపోద్దా వెళ్ళిపోదాం చూడలేదండి. అసలు కొన్ని రోజులు ఉండయ్యా. పేతురు గారు మీకు ఏ చేప కావాలంటే ఆ చేప తెస్తాం, మీకు ఏది కావాలంటే తీసుకొస్తామయ్యా. అయ్యా నిజంగా వీళ్ళకున్న ఆశను చూసినప్పుడు, వీళ్ళకున్న భారాన్ని చూసినప్పుడు కొన్ని దినాలు ఉండి స్వార్థ ప్రకటించారు. నిజమేనండి. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళటానికి కాదు. ఆ దినాల్లో ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వించాడు. ఆయన ప్రతి వ్యక్తిని దీవించాడు. ఆయన ఆలోచన ఏంటంటే మనమందరము కూడా దేవుని కొరకు నిలబడాలని, మన కుటుంబాలు దేవుని యొక్క రాజ్యముకులో మనమందరము కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ. ఏ ఒక్కరో విడవబట్టడం దేవుని చిత్తము కాదు. కొన్నిసార్లు మనం ఇంట్లో కొంతమంది పిల్లల మాట వినకపోవచ్చు, కొన్ని కుటుంబాల్లో భర్తల మాట వినకపోవచ్చు, కొన్ని కుటుంబాల్లో భార్యల మాట వినకపోవచ్చు. కానీ మనం చేయవలసింది తెలుసా? ప్రభా, కొన్నేళ్ళ కుటుంబం వల్లే మా కుటుంబాన్ని చేయవా, మా కుటుంబం కూడా ప్రార్థనలో ఎదగాలయా, ఆత్మలో మేము ఎదగాలయా, మేము నీతి కొరకు నిలబడాలయా, మా జీవితాలు ఒక దీవెనకరంగా ఉండాలని ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో నిజంగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిపరుస్తాడు. మనలో ఆశ ఉండాలా. నా కుటుంబము ఏదో లోకరీత్యా సంపాదన కాదయ్యా, లోకరీతిగా ఎదుగుదల కాదయ్యా, ఏదో మేము గన్ను అని చెప్పుకుంటాం కాదయ్యా. నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే మనమందరం కూడా ఎలా తెలుసా? మన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ఉండాలి. అవునండి. ఎందుకో తెలుసా? ఒక్కడ చాలు మన ఇంట్లో గాలి తీసేటానికి. ఒక్కడ చాలమ్మా. ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, నోటు మాట ఒక్కళ్ళు రాదు. అసలుకి ఈ పోటాడరు. ఒక్కళ్ళు చాలరా ఊరంతా అరుచుకుంటా వెళ్తాకి. ఒక్కళ్ళు చాలు మన ఇంట్లో గోల ఏదైనా చేయటానికి. ఏదైనా ఒక్కడు చాలు మన ఇంట్లో ఏదైనా మచ్చదే అవటానికి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనమందరం కూడా మన కుటుంబాలను జాగ్రత్తగా కాపాడుకోవాలా. దేవుని వాక్యం ఉంటున్న మీరు మనలో సరి చేసుకుంటూ దేవుళ్ళు ఎదిగితే కొన్నేళ్ళ కుటుంబాలు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాంటి కొన్నేళ్ళ కుటుంబాలే మన కుటుంబాలను ప్రభు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం, ప్రభు నడుదాం. ప్రభా, నా కుటుంబము కూడా ప్రభా నిత్యము కూడా ప్రభా దావీదు చెప్పినట్లుగా ప్రభా నిత్యము నా కుటుంబము కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నా కుటుంబాన్ని కూడా చేయి ప్రభా. నాయనా, నన్ను నా జ్ఞాపం చేసుకో. నిజమే, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను అంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదని ఎంతగా ప్రభా కృతజ్ఞతతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, అయ్యా నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడును కాక అని ప్రభా, ఎలాగ దావీదు భక్తుడు చెప్పినట్లుగా ప్రభా నా కుటుంబము కూడా కొన్నేళ్ళ కుటుంబం వలె ఉండాలని, నిత్యము ఆశీర్వాదకరమైన కుటుంబంగా నా కుటుంబం ఉండాలని నా విషయంలో ప్రభా నువ్వు ఉన్న ప్రేమను బట్టి వందనాలు తండ్రి. నన్ను దాటిపోవద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దు. ఈ రాత్రి ప్రభా మధ్యాహ్నం సమయంలో ప్రభా అబ్రహాముని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీ కటాక్షం నా మీద అలా నీ దాసుడు దాటిపోవద్దు అన్నాడు. ప్రభా నన్ను జ్ఞాపం చేసుకో ప్రభా. అడుగుదాం ప్రభువా, నా జీవితం కూడా కొన్నేళ్ళ కుటుంబం వల్లే నా కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండటానికి సహాయం చేయ ప్రభా. నిజమే ప్రభా, ఎంతమందికి దీవెనకరంగా ఉన్నాడయ్యా, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ప్రభా. నాయన నా కుటుంబం కూడా ప్రభా అయా ఆశీర్వాదకరమైన కుటుంబంగా సహాయం చేయ ప్రభా. నాయన ఎంతమంది చెప్పుకుంటున్నారయ్యా, నిజమే ప్రభా నీతిమంతుడంట, దేవునికి భయపడేవాడని ప్రభా. అయా యోధవులో వాళ్ళందరూ కూడా మంచి పేరు పొందినవాడని, అయా శతాధిపతి అయిన వ్యక్తి ఎంతగా ప్రభా తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు, ఎల్లప్పుడూ ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ యవా ఎంత మంచి పేరు సంపాదించున్నాడు ప్రభా. నిజమే ప్రభా, సుగంధ ద్రవ్యం కంటే మంచి పేరు మంచిదన్నావు ప్రభా.
మా జీవితాల్లో కూడా అలాంటి మంచి పేరు సంపాదించిన జ్ఞానం మాకు దయచేయి. నీ రాకడి దినాలు సమీపిస్తున్నాగా ప్రభా, నేను ప్రభా రక్షణ పొంది నా అన్నదమ్ములకి, నా బంధువులకి, నా రక్త సంబంధులకు దీవెనకరంగా సహాయం చేయి ప్రభా. నిజమే, ఇంకా రక్షణ పొందిన ప్రజలు చాలామంది ఉన్నారయ్యా. ఇంకా లోకానుసారంగా బ్రతుకుతున్న మనుషులు ఎంతోమంది ఉన్నారయ్యా. నాయన నీ సన్నిధికి రాకోకుండా నిన్ను వ్యతిరేకించే మనుషులు కూడా లోకంలో ఎంతోమంది ఉన్నారయ్యా. వారందరూ కూడా రక్షణ పొందడానికి మీ ద్వారాలు తెరవండి. నా కుటుంబము కూడా ఒక కొన్నేళ్ళ కుటుంబాలే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా కుటుంబాన్ని చూసినప్పుడు ప్రభా అయ్యా అనేక మంది ఆకర్షించబడాలి, కానీ నా కుటుంబాన్ని బట్టి అభ్యంతరకరంగా ఉండకూడదు ప్రభా. నిజమే ప్రభా తండ్రి నాయన, నా కుటుంబము కూడా అయ్యా అనేక మందికి దీవెనకరంగా సహాయం చేయడం ప్రభా. నాకు బిడ్డల వల్ల కానీ, నా యొక్క ఇంట్లో ఎవరి వల్ల కానీ ప్రభా నీకు అవమానంగా ఉండవద్దు ప్రభా తండ్రి ప్రభా. నిజమే, మీలో ఎవడన్నా అడ్డుబడ్డగా ఉంటే మెడక తిరగటరాయి గట్టి నడి సముద్రం వేయటం మంచిది అన్న ప్రభా. అలా ఉంటే మొదటి వాడిగా నేను ఉంటున్నాను ప్రభా. నేను ఎవరికి అభ్యంతరకరంగా ఉండవద్దు ప్రభా. నా మాటలోను, నా ప్రవర్తనలోను, నా చూపులోను, నా ఊహలో కూడా ప్రభా తండ్రి నిన్నే ఘనపరిచే జీవితం నాకు మా అందరికి దయచేయి. ఈరోజు విన్న మాటలు మాకందరికి దీవెనకరంగా సహాయం చేయి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.